హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 38 సైజు నడుము లూజు. ఓకేనా, దానికి 6 mm పెంచితే మనకి ఎంత వస్తుంది? 44 చెస్ట్ లూజ్ అనమాట. ఓకేనా, ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చేయబోతున్నాను ఈరోజు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఎప్పట్లాగే మనమైతే అదిగోండి ఓపెన్స్ అని అవతల పక్కే పెట్టేశాను. ఇప్పుడైతే మనం టేప్ తీసుకుంటున్నాను. టేప్ తీసుకొని అయితే మనము 38 ఎక్కడుందో చూసుకోవాలండి. 4 మడతలుగా ఈ విధంగా టేప్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఎంత అయితే వస్తుందో మనం అక్కడ నడుము లూజ్ అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి 9.5 వచ్చింది నడుము లూజు. నేను 9.5 దగ్గర అయితే మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా 9.5 దగ్గర మార్కింగ్ వేసిన తర్వాత ఒక 1 ఇంచు కుట్లలోకి పెట్టేసుకోవాలి. ఇదిగోండి 1 ఇంచు కుట్లలోకి పెట్టిన తర్వాత మళ్ళీ కుట్లల్లో కూడా మనము 2 ఇంచులు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 9.5 పెట్టాను, ఒక 1 ఇంచ్ వెనకాల డాట్ కోసం పెట్టాను, తర్వాత 2 ఇంచులు కానీ 1.5 ఇంచు కానీ మనం అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు. సరేనా, మీకు ఇక్కడ కింద క్రాస్ ఉంటే ఫస్ట్ అయితే మీరు క్రాస్ అనేది తీసేసుకోండి. నాకైతే క్రాస్ ఏం లేదు, ఇక్కడ చాలా నీట్గా ఉంది. నేను 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఒకేసారి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా అయితే మనకు వచ్చేసింది. నడుము లూజు పెట్టేశాను. నాకైతే క్రాస్ లేదు, నీట్గా ఉంది. క్రాస్ అంటే పెట్టేసుకోండి. పొడవు పెడుతున్నాను. పొడవు వచ్చేసి నాకైతే 14.5 ఇంచులు రావాలి కాబట్టి నేనైతే 1/2 ఇంచు కుట్లలోకి వదిలేసాను. ఇక్కడ 14.5 ఇంచులు పెట్టి పైన ఒక 1/2 ఇంచు కుట్లలోకి అనేది మార్కింగ్. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత కుట్లల్లో కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఆ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడి నుంచి షోల్డర్ ప్రక్క మేడ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. మన షోల్డర్ ప్రక్క మేడ వచ్చేసి మనమైతే 6 ఇంచులు తీసుకుంటున్నాను. సరేనా, 6 ఇంచులు తీసుకున్న తర్వాత 2.5 ఇంచులు అయితే ప్రక్క మేడ పెడుతున్నాను. ఒకవేళ మీకు ఇదిగోండి 3.5 అంటే కుట్లలో 3 ఇంచులు వస్తుంది మనకి, షోల్డర్ ఉన్ని సరిపోతుంది. ఇప్పుడు చంక వచ్చేసి అయితే మనమైతే 6 ఇంచులు, 6.5 కూడా పెట్టుకోవచ్చు, కానీ 6 ఇంచులు పెడుతున్నా. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా మనకి ఎంత వచ్చింది? ఒక 6 mm పెంచుదాం. 38కి 6 mm పెంచుకోవాలి మనం. ఓకేనా, 44 వచ్చిందండి. ఇదిగోండి 44 ఇంచులు వచ్చింది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి 11 ఇంచులు చెస్ట్ లూజ్ మనకి ఇక్కడి నుంచి. ఇదిగోండి ఫ్రెండ్స్, 11 ఇంచులు అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. సరేనా, వెంటనే ఏం చేద్దామంటే 2 ఇంచులు కూడా మనమైతే 11 ఇంచులు వచ్చినా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేస్తున్నా. మీకు అర్థమైంది కదా. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇప్పుడు నేనైతే లైన్ అనేది డ్రా చేసేస్తాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు చంక అయితే మార్కింగ్ వేసుకుందాం. చంక కోసం అయితే ఈ విధంగా స్ట్రైట్గా అయితే మార్కింగ్ అనేది వేసేద్దాం. ఓకేనా, ఆ విధంగా చంక వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకుందాం. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా స్కేల్ అనేది పెట్టేసుకొని అయితే మనమైతే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ వేసినారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం నెక్ పొడవు ఎంత కావాలన్నది అయితే మార్కింగ్ అనేది వేసేసుకుందాం. నెక్ పొడవు వచ్చేసి మనకైతే 9.5 ఇంచులు మార్కింగ్ వేసాను. తర్వాత ఇక్కడ నుంచి 2.5 అయినప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా, అదో మార్కింగ్ వేసుకున్నా. ఇప్పుడైతే దీన్నైతే ఒక లైన్ డ్రా చేసేస్తాం. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రౌండ్ అనేది చేసేద్దాం. ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి రౌండ్ స్కేల్, మనకి కొంచెం రౌండ్ అనేది చాలా నీట్గా రావడానికి ఈజీగా ఉండేది. అందుకని మనం ఈ స్కేల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, కటింగ్ అనేది చేసేస్తాను ఇప్పుడు.
ఇలా కట్ చేశాను కదా, ఇలా కట్ చేయకముందే మామూలుగా అయితే మనమైతే ఏం చేస్తామంటే చంక అనేది కొలుచుకుంటాం. మనకి ఇవి రొట్టెలు కొలతారు కాబట్టి అక్కడ ఏం తప్పు రాదు. ఇక్కడ ఎంత ఉంది, మనకి 9.5 ఉంది. ఈ 9.5 కావాలి కాబట్టి కింద నుంచి ఈ విధంగా ఇదిగో 9.5 వచ్చేసింది. సరే, ఇబ్బంది ఏం లేదు, ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి షోల్డర్ నుంచి ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. అదిగోండి అక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే ఒక 4 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ అయితే మనం 4 ఇంచులకు అయితే మార్క్ చేసేద్దాం, సరిపోతుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా డ్రా వేసేసుకోండి. అయిపోయింది కదా. ఇలా డ్రా వేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనమైతే ఇదిగోండి ఇక్కడి నుంచి సరిపోతుంది అనమాట. కరెక్ట్గా ఈ విధంగా క్రాస్ అనేది కట్ చేసేస్తాను. పెద్ద క్రాస్ ఏం పోదండి, కొంచెమే అనమాట. సరేనా, అయిపోయింది. ఈ విధంగా అయితే మనకు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే నేనైతే ఈ విధంగా పెట్టిన తర్వాత ఇదిగోండి బ్లౌజ్ వెనకాల భాగం తీసుకోవాలి మనం. ఇలా క్రాస్గా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర నుంచి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, పెద్ద సైజు కదా బ్లౌజ్ మనం కట్ చేసేది. ఓకేనా, ఈ విధంగా మనమైతే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇలా ఉన్నది మనం ఏం చేద్దామంటే ఒకేసారి ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని నెక్ ఎంత కావాలనేది అయితే మార్కింగ్ వేసేసుకోండి. సరేనా, ఇదిగో నెక్ వచ్చేసి మనమైతే 6.5 ఇంచులకు అయితే మార్కింగ్ అనేది వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా. ఇక్కడ కూడా అంతే. ఓకేనా, ఇక్కడ మార్కింగ్ తీసాను కదా. ఇదిగోండి ఇక్కడి నుంచి 1.5 ఇంచు మనం మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడి నుంచి 1 ఇంచుకు మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే గుర్తు పెట్టుకోండి. సరేనా, మామూలుగా ఇది కూడా ఒక లైన్ కోసం అయితే ఈ విధంగా పలక షేప్లో గుర్తు పెట్టుకోండి. ఇంకా ఇవి వాడండి ఖచ్చితంగా, వీలరు స్కేళ్ళు ఇంకా నేర్చుకోవాలన్నప్పుడు ఇవంతా ఒక సెట్ తెచ్చేసుకుంటే సరిపోయిద్ది. ఓకేనా, ఇప్పుడు తీసేస్తున్నా బ్యాక్ పార్ట్. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా మనకి ఇప్పుడు ఎంత ఇక్కడి నుంచి. ఓకేనా, కింద మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి అయితే ఒక 2 ఇంచులకు అయితే మార్క్ చేసేసుకోండి. ఈ చివరి కూడా 2 ఇంచులు అనేది తీసేసుకోండి. అయిపోయింది. దీని ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాం మనం. ఇక్కడి నుంచి అయితే అయిపోయింది కదా. ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ 1/2 ఇంచే పెట్టుకోవాలి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. 1.5 ఇంచు పెట్టేసుకోండి. 1.5 ఇంచు పెట్టుకోండి. 1.5 ఇంచు పెట్టుకున్నాక ఫస్ట్ అయితే లైన్ అనేది డ్రా చేసేయండి. అయిపోయింది, లైన్ డ్రా చేశారు కదా. సరే అండి, ఇక్కడి నుంచి మనము 2.5 ఇంచులకైతే అదిగోండి మార్క్ చేశారు. 2.5 ఇంచులకి తర్వాత ఈ షోల్డర్కి ఎదురుగా ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ దింపుకోండి. 1 ఇంచు దింపుకోండి. ఇది 38 కాబట్టి 1 ఇంచు ఉండాలి. మామూలుగా అయితే 1/2 ఇంచు పెట్టుకుంటారు. పెద్ద సైజు కాబట్టి 1 ఇంచు దింపేశారు. ఇప్పుడు 2.5 ఇక్కడ పెట్టాను కదా. ఓకేనా, ఇక్కడి నుంచి డాట్ కోసం అయితే 3.5 ఇంచులు 3 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. సరేనా, 3 ఇంచులకు అయితే సరిపోతుంది. ఇదిగో నేను ఎంత లైన్ కూడా డ్రా చేస్తాను. 3 ఇంచులకు మార్క్ చేసేసాను. ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చింది దాన్ని మనం ఏం చేయాలి, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి 2.5 తీసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచు దింపుకోండి. మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచు దింపుకోండి. ఇక్కడ 3 ఇంచులు మనకి సరిపోతుంది. మార్క్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఇది మార్క్ చేసాం కదా. మామూలుగా అయితే ఇక్కడ కూడా మనం కలిపేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేస్తాం మీకు డైరెక్ట్ ఆ చివరికి. ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చింది, ఇది ఇలా ఉంచేద్దాం. ఈ విధంగానే మనం ఇది షేప్ అయిపోయింది కదా. నుంచి ఒక 1/2 ఇంచు పెంచుకోండి. ఓకేనా, 1/2 ఇంచు పెంచేసుకొని అయితే పెంచుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. పెంచుకుంటే ఇంకొంచెం మీకు ఫినిషింగ్ కోసం టైట్ రాకుండా బ్లౌజ్ ఉంటుందన్నమాట. దీన్ని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. అయిపోయింది కదా. ఇక్కడ 1/2 ఇంచు కలిపి ఇక్కడ క్రాస్ మార్క్ చేసా. ఇప్పుడు చంక
మనం ఇందాక చెప్పినట్టుగా ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ స్ట్రైట్గా వేసేసుకోండి. ఓకేనా, స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రాస్ ఆల్రెడీ మార్కింగ్ వేసేసాను కదా నేను. ఓకేనా, మార్కింగ్ వేసేసాను కాబట్టి క్రాస్ అనేది మీరైతే ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఇదిగోండి క్రాస్ అనేది ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. సారీ, అదిగోండి నెక్, ఇదిగోండి నెక్ హాఫ్ ఇంచ్ పెట్టేశాను కదా, రౌండ్ అనేది మార్క్ చేసేసుకుందాం. అంతే, ఈ విధంగా వచ్చింది. దీనైతే కట్ చేసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం షేప్ కోసం అయితే ఏ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలనేది అయితే చూపించేస్తాను. ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఇదిగో ఫస్ట్ మార్కింగ్ వదిలేసి అక్కడ నుంచి అయితే 2.5 ఇంచులకు అయితే మార్క్ చేసేసాను. మళ్ళీ ఇక్కడ నుంచి మనం అయితే ఇందాక 3 ఇంచులు తీసుకున్నాం కదా, 3 ఇంచుల సగం అనేది ఈ విధంగా పెట్టేసుకొని అయితే ఇక్కడైతే మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇదైతే మనకు సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 ఇంచులు తీసుకోండి, పెద్ద వచ్చేసేది కాబట్టి 3 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు దీనికైతే ఒక లైన్ డ్రా చేసేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కుట్లలోకి వదలండి. వదిలిన తర్వాత ఇక్కడ ఉన్న దానికి 4.5 ఇంచులు, 4.5 ఇంచుల సగం ఎంత, 2 ఇంచుల 2 పాయింట్లు మార్కింగ్ చేశాను కదా. ఇక్కడి నుంచి కూడా ఒక 2.5కి అయితే మార్క్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి కొలుచుకోండి. 6, 7, 6.5 వరకు అయితే ఇదిగోండి 6.5 కానీ 7 కానీ దగ్గర అయితే మార్కింగ్ అనేది మీరు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నుంచి కొలుచుకున్న 6.5 కానీ 7.5 కానీ దగ్గర ఇదిగోండి ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకున్న తర్వాత మీరు డాట్ ఎక్కడి నుంచి 6.5 కానీ 7 ఇంచులు కానీ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడి నుంచి మనం ఎంత పొడవు పెట్టుకోవాలనేది కూడా మీరైతే 4 ఇంచులు, 3.5 ఇంచులు కాక 4 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. సరే, మనమైతే మార్కింగ్ వేసేస్తున్నాను. ఓకేనా, కొంచెం ఫ్రీగా ఉండాలి షేప్ అంటే 3.5 పెట్టుకోండి, లేదా 4 ఇంచులకు మార్క్ చేసుకోండి. మనం కుట్లలోకి 2 ఇంచులు వదిలాం కదా, ఇక్కడి నుంచి ఆ 2.5కి అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా, ఇందాక కూడా ఇక్కడ నుంచే కదా మన కుట్లలోకి వదిలింది, ఇక్కడ మార్కింగ్ అనేది వేసేస్తాం. ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దీనికైతే లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. ఒక్కసారి మీకు స్ట్రైట్గా రావాలని ఏం లేదు, సరేనా. ఒక్కసారి ఇలా కూడా వస్తుంది మనం కుట్టేటప్పుడు. ఇదిగోండి మీకు లైన్ చూపిస్తా. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాగే రావాలని ఏం లేదు, ఒకసారి ఇలా కూడా వస్తుంది కుట్టేటప్పుడు. అది ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏం పర్వాలేదు అటు ఇటుగా వచ్చిన, సరేనా. స్టిచ్చింగ్ అప్పుడు కుట్టి ఇలా రావచ్చు, ఒకసారి ఇలా రావచ్చు, షేప్ని బట్టి వస్తుంది, అదొకటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న దాన్ని అయితే మనమైతే ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఎక్కడక్కడ ఘాటను పెట్టేద్దాం కత్తెరతో. ఇక్కడ కూడా పెట్టేసాం కదా. ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది కదా, సరేనా. మీరు చెస్ట్ లూజ్ కొలుచుకోవాలనుకుంటే కొలుచుకోండి, ఇక్కడి నుంచే ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి 11 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కుట్లలో కొద్ది 11 ఇంచులు వచ్చింది, సరిపోతుంది. అది నాకైతే ఇది సరిపోతుంది, మనకి మ్యాక్సిమం ఇది సరిపోతుంది. పక్కన పెట్టేస్తాను.
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ అనేవి మనమైతే కట్ చేయాలి కాబట్టి మిగిలిన క్లాత్ ఈ విధంగా 4 మడతల మీదకి అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను. చంక పీసులు లేకుండా కటింగ్ చేద్దాము. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనం ఇదిగోండి కొలుచుకోండి. బ్యాక్ పార్ట్ 10 ఉంది, 12 ఉంది కాబట్టి మనకు 11 ఇంచులు రావాలండి. పెడతాను. ఇక్కడి నుంచి అయితే మార్కింగ్ అనేది పెడతాను. చూస్తున్నారా 11 ఇంచులు అయితే ఇక్కడికి ఉంది కదా, మార్క్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఒక లైన్ అనేది డ్రా చేసేస్తాను. మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ కుట్లలోకి వదులుతాను నేను. కుట్లలో తర్వాత ఏదన్నా మాట్లాడదాం. కుట్లలోకి 1 ఇంచు వదిలాను. ఇక్కడి నుంచి ఓకే 7 ఇంచులు రావాలి మనకు. 7 ఇంచులకు మార్కింగ్ చేశాను. సరేనా? లేదనుకో ఒక 1/4 ఇంచు పెంచుదాం. కావాలంటే 7 ఇంచులు కావాలి కదా, ఇంకో 1/4 ఇంచు అంటే పెంచుదాం. 1/2 ఇంచు పెంచాం, 7 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. యాక్చువల్గా మనమైతే ఇక్కడ క్లాత్ లేదు, సరేనా? ఇక్కడ క్లాత్ లేదు, అయినా మనం చంక పీసులు పడకుండా అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఒక లైన్ అని డ్రా చేసేస్తాను. అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి 3.5 ఇంచులు తీసేసుకోండి. స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేస్తున్నా చూడండి. ఓకేనా? ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు ఇదిగోండి ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్క్ చేసేస్తున్నా. 2 ఇంచులకి అయిపోయింది కదా. ఇక్కడ కుట్లలోకి మనం ఇందాక ఎంత వదిలాం? 2 ఇంచులు. 2 ఇంచులకైతే మార్క్ చేసేసా. ఇలా వచ్చింది కదా. ఈ విధంగా ఉన్నదాన్ని మార్క్ ఏ విధంగా వేళ చూస్తా. తర్వాత కుట్లలోకి లూజు కూడా వదిలేసేయండి. లూజ్ అయితే మనమైతే 6.5 7 ఇంచులు, సరేనా? 7 ఇంచులు ఉంటుంది. 7 ఇంచులు పెట్టేసా. సరే మనమైతే మార్క్ చేసేద్దాం. ఇక్కడి నుంచి అయితే ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోండి. అయిపోయింది కదా. అలాగే ఇటు కూడా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా కుట్లలోకి ఎంతైతే వదిలామో అక్కడైతే మార్క్ చేసుకోండి. తెలుసు కదా, ఇక్కడ 2 ఇంచులు ఉంటే ఇక్కడ 2 ఇంచులు అంతే. ఇప్పుడు ఏం చేయాలి? దీని నుంచి ఈ ఉన్నదాన్ని రౌండ్ ఎలా ట్రై చేద్దామనేది చూడండి. ఇక్కడి నుంచి వస్తున్నా నేను. చూడండి ఇలా 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 రౌండ్ తిప్పండి. మళ్ళీ ఇలా 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 చూడండి ఎలా తిప్పుతున్నాను ఏంటి. ఆ షేప్ తిప్పుకోండి. మళ్ళీ ఇది ఇలా రండి. ఓకేనా? వచ్చింది కదా. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కట్ చేశాను కదా. ఇక్కడ కుట్లలోకి కట్ చేసేసాను. సెంటర్ పాయింట్ కట్ చేసేసాను. సరేనా? మీకు చంక ఎంత కావాలంటే కొలుచుకోండి. ఇక్కడి నుంచి ఇదిగోండి 10 ఇంచులు ఉంది మనకు. 9.5 ఏ ఇబ్బంది లేదు, స్టిచ్చింగ్లో పోయిద్ది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఓపెన్ చేస్తున్నా. సరేనా? ఇదిగోండి ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ తీసుకోండి, ఒక 1/2 ఇంచ్, 1.5 ఇంచు తీసుకోండి. ఓకేనా? ఆ 1.5 ఇంచు ఎంత సగంతో చూసుకోండి. ఒకవేళ లేదనుకో పెద్ద బ్లౌజ్ కదా, 2 ఇంచులైనా పర్వాలేదండి. 1.5 నుంచి 2 ఇంచుల వరకు ఈ షేప్ మనం ముందు క్రాస్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దానివల్ల. సరేనా? సరే అయితే 1.5 ఇంచు వరకు అయితే తీసుకుంటుంది. అది 1.5 ఇంచు తీసుకొని 8 ఇంచులు ఉంది. 8 ఇంచుల సగం ఎంత? 4 ఇంచులు. సరేనా? అక్కడ 4 మార్కేసి ఇక్కడి నుంచి 3/4 ఇంచు తీసుకోండి. ఓకేనా? 3/4 ఇంచు. ఇది పెద్దది కదా. ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసేసుకొని దీనికి కలుపుకోండి. ఓకేనా? అలా కలుపుకోండి అంతే. మీరు దీనికైనా కలుపుకోవచ్చు, దీనికైనా కలుపుతుంది, ఇదేం పెద్ద ప్రాబ్లం లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకో, దీనికే కలపాలని ఏం లేదు. 1.5 నుంచి 2 ఇంచుల్లోపు ఎక్కడైనా కలపొచ్చండి. ఫస్ట్ 1 ఇంచు మాత్రం వద్దు. నేను కట్ చేసేస్తున్నా. ఓకే, చూస్తున్నారా క్రాస్ ఎంత బాగుంటుందో మనకైతే. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కూడా ఘాట్ పెట్టేస్తాను. క్రాస్ అనేది ఇంతే తీసుకోవాలి బ్లౌజ్కి. సరేనా? ఇదిగోండి చాలా నీట్గా వచ్చింది. అసలు చంక పీసులు అనేవి పడవండి మనం కట్ చేసే విధానంలో. ఎందుకంటే మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తాం. కొంతమంది ఒప్పుకోరు, కాకపోతే చంక పీసులు అనేవి పడుతూ ఉంటుంది. మనం ఖచ్చితంగా పడవని చెప్పలేం. మన కటింగ్లన్నీ చంక పీసులు లేకుండే ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు ఇవి ఉన్న క్లాత్లో ఇంకా మనం ఏం చెయ్యాలి అంటే క్రాస్ బెల్ట్ తీయాలి. క్రాస్ బెల్ట్ కోసం అయితే ఈ క్లాత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ వస్తుందో చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని అయితే మనం ఇక్కడ పెడతా, ఈ విధంగా అయితే పెట్టేస్తాను. ఎక్కడ ఎలా వస్తుందో చూసుకొని అయితే మనం అయితే
కట్ చేసేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి సరేనా. ఇప్పుడు వెనకల భాగం తీసుకొని ఇక్కడి నుంచి అయితే ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి, ఓకే, ఇక్కడికి, ఇక్కడ కూడా అంతే, ఇక్కడికి కరెక్ట్గా ఉంది కదా, నడుం భాగం కరెక్ట్గా ఉంది, తీసేస్తాను, లైన్ డ్రా చేసేస్తాను. అయిపోయింది. లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 3.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. మీరు ఇంకా కుట్లలో వదులుకోవాలన్నప్పుడు ఇంకో హాఫ్ ఇంచ్ అయినా పెంచుకోవచ్చు సరేనా, అవసరం లేదు, సరిపోతుంది 3. ఇక్కడ 3 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, 3.5 ఇంచులు అయిపోయింది కదా. ఇక్కడి నుంచి 4 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి 2.5 ఇంచులు అంతే. ఇక్కడ నుంచి అయితే మనమైతే ఇదిగా ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని దీనికనేది కలుపుకుంటాం. ఓకేనా, అలా కలిపిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్ అనేది తీసేసుకోండి. అది అయిపోయిందండి. కట్ చేసేస్తాను, మీరు కట్ చేస్తే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, కట్ చేశాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది మన క్రాస్ బెల్ట్ సరేనా. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా, ఈ ఫ్రంట్ పార్ట్ కొట్లలోకి అయిపోయిందండి. క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది కదా. మనం ఉన్న దాంట్లో ఉక్సల పట్టి, నడుం పట్టి అన్ని తీసేద్దాం. నడుం పట్టి కోసం అయితే ఇక్కడ యూజ్ చేస్తాను. ఇదిగోండి, సరిపోతుంది మనకి ఇక్కడ. రెండు ఇంచులు అంతే. నడుం పట్టీలు సరేనా. ఇదిగోండి, ఉన్న క్లాత్ లోనే ఉక్సులు కాజాలు తీద్దాం. ఇదిగోండి, మనకి ఇది ఉక్సులు కాజాలు 2 రావాలి ఇందులోనే. ఓకేనా, ఇది ఎక్కువ వచ్చింది, ఇది చిన్నది ఉక్సులు కాజాలు. ఇది ఇంకా ఉన్న దాంట్లో మనం మెడ పీసులు ఏ విధంగా కట్ చేస్తామనేది చూడండి. సింగిల్ పీసులైనా మనకు పెద్ద పీసులు రావాలి కాబట్టి నేనైతే క్రాస్గా అనేది కట్ చేసేస్తాను. ఈ విధంగానే చూసుకొని అయితే ఇదిగోండి. అది ఇదిగోండి, మెడ పీసులు సరిపోవేమో, ఇది కూడా చేసేస్తాం మంచిది, కొంచెం ఎక్స్ట్రాని. ఇదిగోండి ఫ్రెండ్స్, మెడ పీసులు అయితే మనకు సరిపోతాయి సరేనా. దానికైతే నీట్గా పెట్టేస్తున్నాను. చాలానే పెట్టా, మెడ పీసులు చాలానే వచ్చాయి. ఓకేనా, ఇది ఓకేనా. నడుం పీసు ఇది కొంచెం పెద్ద సైజు కదా, పెద్ద సైజు కాబట్టి మనం ఏం చేద్దామంటే షోల్డర్ జారే అవకాశం ఉండిద్ది కాబట్టి కట్ చేసేసుకుందాం. కొంచెం క్రాస్ ఇక్కడ పెట్టేసుకొని 1/2 ఇంచ్ అనేది, కొన్నిటికి అవసరం లేదు కానీ కొద్ది కట్ చేద్దాం.
ఓకేనా. ఈ విధంగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్రాస్ బెల్ట్. ఓకే, అదికండి క్రాస్ బెల్ట్. నెక్స్ట్ ఉక్సులు కాజాలు, మెడ పీసులు, సరేనా. ఇదిగోండి హ్యాండ్స్. బ్లౌజ్ కటింగ్ అంతా ఇంతే ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.